యేసుక్రీస్తు వారి దివ్య నామమునకు స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు. మనం ఆరాధించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ఆపదలను ఆశీర్వాదముగా మార్చగలిగిన ఆశ్చర్యకరుడైన దేవుడు, ప్రతిరోజు తన యొక్క మాట ద్వారా, తన వాగ్దానము ద్వారా మనల్ని బలపరుస్తున్న బలవంతుడైన దేవుడు ఈ ఉపవాస కూడికలో మరి ఒక్క రీతిగా మనతో మాట్లాడబోతున్నాడు. మనకు దేవుని సన్నిధి కావాలి అంటే, దేవుని సన్నిధి ప్రసన్నత మనం అనుభవించాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుదాం. 25, 26 వచనాలను మనము చదువుదాం. యెహోవా నీవు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. ఇశ్రాయేలీలు దేవుని నామాన్ని ఉచ్చరించుట వలన దేవుని సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపజేసి ఆయన ప్రసన్నతను అనుభవించే కృపను దేవుడు ఇస్తున్నాడు. మరి ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, మనము ఉచ్చరించవలసినది యేసు నామం. యేసుక్రీస్తు నామం ఉచ్చరిస్తే అది శక్తి కలిగిన నామం, అది బలమైన నామం, అది ఆశ్రయించదగిన నామం, బలమిచ్చే నామం. మరి నీవు ఏ చీకటిలో ఉన్నా, ఎలాంటి అస్వస్థతలో ఉన్నా యేసు నామాన్ని ఉచ్చరించినట్లయితే గొప్ప కార్యాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నారు. వారు ఆ కనాను యాత్రలో నడుస్తుండగా మరి వారికి పగలు మేఘస్తంభం నుంచి, రాత్రి అగ్నిస్తంభం నుంచి నడిపిస్తున్న దేవుడు, వారు యేసు నామము ఉచ్చరించినప్పుడు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనం 26వ వచనము ద్వారా యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునిగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఈ రాత్రి నీవు అసమాధానముతో ఉన్నావా, అశాంతితో ఉన్నావా, ఆదరణ లేక ఉన్నావా? నీవు చేయవలసింది ఒకే ఒక పని, యేసు నామం ఉచ్చరించాలి, యేసుక్రీస్తు నామాన్ని నమ్మగలగాలి. నీ యొక్క స్వరములో, నీ హృదయములో నుండి యేసు నామం అనే యేసు నామ స్మరణ నీవు చేసినప్పుడు దేవుని యొక్క సమాధానాన్ని పొందుకుంటావు. ఆయన సన్నిధి ప్రసన్నతను అనుభవించావు. ఆయన యొక్క ముఖ కాంతిలో నీవు ఉంటావు. మరి ఈ యొక్క యేసు నామాన్ని ఉచ్చరించే అనుభవంలోనికి నీవు వస్తావా? కొంతమంది దేవుని నమ్మిన వారైనప్పటికీ, విశ్వాసులుగా జీవిస్తున్నప్పటికీ యేసు నామము వారి నోటిలో ఉండదు. కానీ వారి నోటిలో ఎప్పుడు ఉచ్చరించేటటువంటి మాటలు ఏంటి అంటే నిరాశ, నిస్పృహ, ఇక ఇంతే జీవితము, ఇక ఇంతే నా జీవితము, నేను ఇక ఆశ లేని స్థితిలోనే ఉండిపోవాలా, ఇక బలహీనమైన పరిస్థితుల్లోనే ఉండిపోవాలా, అసమాధానములోనే ఉండిపోవాలా అనుకుంటూ అల్పమైన మాటలు పలుకుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు నామములో ఉన్న గొప్పతనాన్ని గుర్తించకపోవడమే. యేసు అనగా రక్షకుడు. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి బంధకాలలో ఉన్నా, నీ బంధకాలను తెంచి నిన్ను రక్షించగలిగిన వాడు రక్షకుడు. యేసు 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 అనే అనుభవంలోనికి ఈ రాత్రి నీ వచ్చి యేసు నామాన్ని ఉచ్చరించినట్లయితే సమాధానము, ఆయన సన్నిధి మనతో ఉంటే చీకటి అక్కడ ఉండదు, అపవాది అక్కడ ఉండదు, ఏడుపు అక్కడ ఉండదు, పాడు నాశనము, బలత్కారమును మాటలు అక్కడ ఉండనే ఉండవు. యేసు నామాన్ని ఉచ్చరింపిన
స్థలంలో కానీ ఆ జీవితంలో కానీ సమాధానమే అధికారిగా ఉంటుంది. నీతిని ఆయన విచారణకర్తగా నియమిస్తాడు. బైబిల్ గ్రంథములో నుండి ఒక వ్యక్తి యేసు క్రీస్తు నామాన్ని ఉచ్చరించాడు. ఎంతోమంది యేసు నామాన్ని ఉచ్చరిస్తున్నారు. యేసు నామము ద్వారా బలమైన కార్యాలు పొందుకున్నారు. అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. మార్కు సువార్త వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తమాయను గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. చాలు. ఇక్కడ యేసు క్రీస్తు వారు మరి ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా అక్కడ త్రోవ పక్కన బర్తిమయి అనేటటువంటి ఒక గుడ్డివాడు, భిక్షమెత్తుకునేవాడు మరి ఆ దారిలో నిలబడలేడు, కానీ త్రోవ పక్కన వాడు కూర్చున్నాడు. వాడికి ఏమీ కనిపించదు, చీకటే వాడు చూస్తున్నాడు, చీకటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు, భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్నాడు. అలాంటి వాడు ఆ దారి గుండా యేసు క్రీస్తు వారు వెళుతున్నారని విని, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, నన్ను కరుణింపమని కేకలు వేసెను. ఎప్పుడైతే వీడు దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అని కేకలు వేశాడో ఆ చుట్టూ ఉన్నవారు వారిని గద్దిస్తున్నారు. ఆగు, ఎందుకలా అరుస్తున్నావని అతన్ని బలహీన పరుస్తున్నప్పటికీ చూపు లేనివాడు, ఎప్పుడు యేసుని చూడలేనివాడు యేసు క్రీస్తు గురించి విన్నాడు, అంతే వాడికి తెలుసు. అయినప్పటికీ వాడిని బలహీన పరుస్తున్న చుట్టూ ఉన్న వారి మాటలకు బలహీన పడిపోక మరి ఎక్కువగా అరుస్తున్నాడు. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, నన్ను కరుణింపుము. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేయడం స్టార్ట్ చేశాడు. వాడి స్వరము యేసు క్రీస్తు చెవికి వినబడే వరకు వాడు అలా అరుస్తున్నాడు. ఏమాత్రం బలహీనం అవ్వలేదు, ఏమాత్రము దిగులు చెందలేదు. వాడి ధ్యాస ఒకటే, యేసు క్రీస్తు నామము ద్వారా నా జీవితంలో గొప్ప కార్యము జరుగుతుందనుకున్నాడు. అరుస్తున్నాడు, మరి ఎక్కువగా చెప్తున్నాడు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, నన్ను కరుణింపుము. అలా అంటూ ఉండగా కింది వచనం 50వ వచనాన్ని చదువుదాం మనము. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. చాలు. 49వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. ఆమేన్. ఎప్పుడైతే వాడి స్వరము యేసు క్రీస్తు వారు విన్నారో వెంటనే యేసు వాడిని పిలువడని చెప్పగా వాడు ధైర్యము తెచ్చుకుని వాడు ఒక గొప్ప పని చేశాడు. ఒక భిక్షగాడికి ఆధారం ఆ బట్ట మాత్రమే. అయితే వాడు ఆ బట్టను పారవేసి దిగ్గున లేచాడు. ఇక యేసు నన్ను పిలిచాడు, నా స్వరం విన్నాడు, ఇక నేను భిక్షమెత్తుకోవలసిన అవసరం లేదని భిక్షమెత్తుకోవడానికి ఆధారమైన బట్టను పారవేసి దిగ్గున లేచాడు. ఆలోచించలేదు, అపనమ్మకం ఉంచలేదు, అవిశ్వాసం ఉంచలేదు. యేసు పిలిచాడు అంతే, దిగ్గున లేచి బట్టను పారవేసి అప్పుడు యేసు క్రీస్తు వారితో అతను మాట్లాడుతున్నాడు. 51వ వచనములో యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాని నడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చాలు. వెంటనే యేసు నేను నీకు ఏమి చేయాలి అన్నప్పుడు వాడు చెప్తున్న మాట, నాకు దృష్టి కలుగజేయమని అనగానే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని
చెప్పిన వెంటనే వాడు దృష్టి పొంది చీకటి నుండి వెలుగులోనికి వాడొచ్చి భిక్షమెత్తుకునే స్థితి నుండి లేచి ఇతరుల మీద ఆధారపడే అనుభవం నుండి వాడు లేచి ఇక భిక్షమెత్తుకోవలసిన అవసరం లేదని జ్యోతిర్మయుడైన యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించి చూపు పొంది దారిలో నడవలేని వాడు త్రోవ పక్కన కూర్చునేవాడు దారిలో నడిచి త్రోవ వెంట నడిచి వెళ్ళాడు. ఈ రాత్రి కాల సమయంలో ఉపవాస ప్రార్థనలో దేవుడు అడుగుతున్నాడు, నీవు కానీ యేసు నామాన్ని ఉచ్చరించినట్లయితే, యేసు క్రీస్తుకు నీ స్వరము వినపడేలాగా నీవు ఉచ్చరించి దేవుణ్ణి వేడుకొని దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 26వ వచనం 25లో సెలవిచ్చినట్లుగా సమాధానము నీకు పొందుతుంది. ఏ సమాధానములో ఉన్నా ఆ గుడ్డివాడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడిగా ఉన్నాడు. భిక్షమెత్తుకునే వాడి జీవితములోని అసమాధానము చీకటిలయమైపోయింది. వెలుగుతో నింపబడ్డాడు, చూపును పొందుకున్నాడు. ఈ రాత్రి నీకున్న అవసరత ఏంటి, నీకున్న అక్కరేంటి, నీకు కావలసిన ఆశీర్వాదం ఏంటి? ఏ ఆశీర్వాదము కావాలన్నా, ఎన్ని సంవత్సరములైనా తీరనటువంటి సమస్యలో నీవున్నా తీర్చగలిగిన దేవుడి యొక్క నామాన్ని ఉచ్చరింపగలగాలి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో పేర్లతో దేవుని నామాన్ని ఉచ్చరించారు. అబ్రహాం అంటున్నాడు, యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును. హాగర్ అంటుంది, చూచుచున్న దేవుడవు. అనాథగా ఆ తల్లి హాగరు అరణ్యములో, మరి ఆ యొక్క ఎడారిలో ఆమె ఆ పసిబిడ్డను పట్టుకొని అయిన వారు లేని పరిస్థితుల్లో ఏడుస్తూ అంటుంది, చూచుచున్న దేవుడవయ్యా, నా బిడ్డకు నాకు కావలసిన సహాయము చేయగలిగిన వాడివి నీవే అన్నప్పుడు ఆ యొక్క ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించిన దేవునికి హాగరు పెట్టిన పేరు చూచుచున్న దేవుడవు. మరి అబ్రహాం అంటున్నాడు, తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకువెళుతుండగా, యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును. మరి గురుడివాడు దావీదు కుమారుడా, నజరేడైన యేసు నన్ను కరుణింపుము. మరి నీవేమని దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నావు? నీ నోట్లో ఏమి ఉంది? అసమాధానమా, అశాంత? నీ నోటిలో ఉండవలసింది శక్తి కలిగిన నామం, యేసు నామం. యేసు నామాన్ని ఎవరు ఉచ్చరిస్తారో, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఏ పని చేసుకుంటున్నా, ఎక్కడ ఉన్నా యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించు. ఆపదలను ఆశీర్వాదముగా మార్చిన దేవానికి స్తోత్రం. నా కన్నీటిని ఎంగలార్పును నాట్యముగా మార్చిన దేవానికి స్తోత్రం. నా యొక్క అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చిన దేవానికి స్తోత్రం. మరణము నుండి జీవములోనికి నన్ను నడిపించిన దేవానికి స్తోత్రం. చీకటిలో నుండి వెలుగులోనికి నన్ను నడిపించిన దేవానికి స్తోత్రం. ఎన్నిక లేని నన్ను ఏర్పరచుకున్న దేవానికి స్తోత్రం. చెప్పలేమా ఈ నామాలు? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? మన నోటికి ఒక శక్తినిచ్చాడు దేవుడు. మనం పలికినది స్థిరపరుస్తానంటున్నాడు. ఆ పలుకులే యేసు మాటలైతే ఎంత గొప్ప జీవం ఉంది ఆ మాటలో, ఎంత గొప్ప శక్తి ఉంది. ఈ గుడ్డి భిక్షకుడి జీవితములో అద్భుత కార్యము జరగడానికి ఎప్పుడు వాడి జీవితము త్రోవ పక్కనే, త్రోవలోనికి రాలేడు. కారణము, వాడి జీవితము చీకటి, వాడు దేనిని చూడలేడు. త్రోవ పక్కనున్నవాడు త్రోవలో నడిచి వెళ్ళే కార్యము జరగడానికి దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణింపమన్నాడే. నీవు కానీ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునన్నాడు దేవుడు. విశ్వసించు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని. అలా విశ్వసించి యేసునామం, యేసునామం. మనకు తెలీదు, మనం ఎప్పుడైతే యేసునామం ఉచ్చరిస్తామో ఒక గొప్ప శక్తితో నింపబడతాం, ఒక గొప్ప ఆదరణ పొందుకుంటాం. నిన్ను ఇబ్బంది పెట్టే అపవాది శక్తులు లయమైపోతాయి. యేసు నామం అనగానే శక్తి కలిగినది యేసయ్య నామం. ఎంత చక్కగా పాట పాడతాం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాట పాడేవారముగా కాదు, కానీ యేసు నామాన్ని ఉచ్చరించే అనుభవంలోనికి ఈ రాత్రిని వచ్చినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనములోని వాగ్దానాలను మనము సొంతము చేసుకుంటాం. మరొక్కసారి ఆ మాటను చదువుకొని ఈ రాత్రి కూడికను మనం ముగించుకుందాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి
నీకు సమాధానము కలుగజేయును ఆమేన్. తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింప చేయడానికి, తన సన్నిధి ప్రసన్నత మనం అనుభవించడానికి ఈ సమయంలో యేసునామాన్ని ఉచ్చరించే అనుభవంలోనికి నీవు వస్తావా? లేచి నిలబడి తీర్మానము చేసుకో. ఒక గుడ్డివాడు త్రోవ పక్కన ఉన్నవాడి జీవితంలో గొప్ప కార్యము